టీటీడీ గోశాలలో 100కు పైగా ఆవులు మరణించడంపై టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు తెలుగుదేశం పార్టీ ప్రభుత్వాన్ని టీటీడీని ఇరుకున పెట్టాయి. దీనిపైన ఎదురుదాడి మొదలుపెట్టింది తెలుగుదేశం పార్టీ అనుకూల మీడియా ఎదురుదాడి మొదలుపెట్టింది. ఈ అంశం ఆధారంగా కాకుండా దీనిపైన సమాధానాలు చెప్పకుండా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హిందూ ధర్మం పైన దాడి చేస్తోందంటూ కొత్త వాదనను తెరపైకి తెస్తోంది. అంటే తిరుమలలో ఏం జరిగినా సరే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రశ్నించకూడదు అన్న ధోరణితో ఇప్పుడు కొత్త లైన్ తీసుకుంటున్నారా అన్న విషయం కూడా చాలా మందికి అర్థం కావడం లేదు. హిందూ ధర్మం పైన తిరుపతిలో జరుగుతున్న అపచారాలకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఏంటి సంబంధం? ఈరోజు కొందరు వ్యక్తులు ఏకంగా గుడి ముందర వరకు చెప్పులతో వెళ్ళిపోయారు. దానికి ఏమన్నా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బాధ్యత వహించాలా? అక్కడ భద్రతా సిబ్బంది ఏం చేస్తున్నారు, విజిలెన్స్ అధికారులు ఏం చేస్తున్నారు అంటే పూర్తిగా నిర్లక్ష్యంగా వ్యవహరించారు. ఈ నెలలోనే మార్చి నెలలో గత నెలలో ఏకంగా అక్కడ ఒక బెల్ట్ షాప్ నిర్వహిస్తూ రమేష్ అనే వ్యక్తి దొరికిపోయారు. మరి దానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బాధ్యత వహించాలా? కొందరు భక్తులు బాటలతో తలలు పగలగొట్టుకున్నారు, దానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బాధ్యత వహించాలా? ఒక వ్యక్తి తాగి తిరుమల మాడవీధుల్లో ఆలయానికి పక్కనే మాడవీధుల్లో తాగి నేను లోకల్ తాగుతా కావాలంటే ఇక్కడ మద్యం అమ్ముతా అంటూ వీరంగం వేశారు కొద్ది రోజుల క్రితమే మార్చి నెలలో. దానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బాధ్యత వహించాలా? టీటీడీ కొత్త బోర్డు వచ్చిన తర్వాతనే, తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం వచ్చిన తర్వాతనే తొక్కిసలాట జరిగి 8 మంది చనిపోయారు. దానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బాధ్యత వహించాలా? దేనికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద వీళ్ళు నిందలు వేస్తూ ఉన్నారు? పూర్తిగా విఫలమవుతూ కొండ మీదకి ఏకంగా బిర్యానీ ప్యాకెట్లు మందు సీసాలు వెళ్తున్నా కూడా కట్టడి చేయలేక ఈ ప్రభుత్వం తిరిగి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వీటన్నింటినీ ప్రశ్నిస్తే వాళ్ళ మీద తిరిగి ఎదురుదాడి చేయడం ఎంతవరకు సమంజసమన్న ప్రశ్న కూడా వస్తోంది. భూమన కరుణాకర్ రెడ్డి చేసిన ఆరోపణలను కూడా ఆయన ఏకంగా ఫోటోలు చూపెడుతున్నారు. ఫోటోలు చూపెట్టి కావాలంటే ఏ విచారణకైనా సిద్ధమని కూడా భూమన కరుణాకర్ రెడ్డి చెప్తున్నారు. దీనిపైన ఇప్పుడు తెలుగుదేశం పార్టీ మీడియా ఎదురుదాడి మొదలుపెట్టాయి. బిఆర్ నాయుడుకు సంబంధించిన టీటీడీ చైర్మన్గా ఉన్న బిఆర్ నాయుడు గారికి సంబంధించిన ఛానల్ టీవీ5, ఈ టీవీ5లో కూడా ఈ అంశం పైన ఈరోజు డిబేట్ నిర్వహించారు. ఈ డిబేట్ నిర్వహించిన సాంబశివరావు భూమన కరుణాకర్ రెడ్డి పైన కొన్ని ఆరోపణలు చేశారు, చాలా తీవ్రమైన ఆరోపణలు చేశారు. అయితే ఈ ఆరోపణలపైన భూమన కరుణాకర్ రెడ్డి గారిని మనం సంప్రదించినప్పుడు ఆయన కొన్ని విషయాలు చెప్పారు. వీళ్ళు చేసినవన్నీ పచ్చి అబద్ధాలు, దేనికైనా సిద్ధం. సాంబశివరావు కాదు, కావాలంటే బిఆర్ నాయుడు కావచ్చు, ఎవరైనా సరే ఏ సవాల్ విసిరినా నేను సిద్ధం, ఏ గుడి దగ్గరైనా ప్రమాణం చేసేందుకు నేను సిద్ధం అని కూడా భూమన కరుణాకర్ రెడ్డి గారు చెప్పారు. సాంబశివరావు గారు తన డిబేట్లో చేసిన ఆరోపణలు చూస్తే కరుణాకర్ రెడ్డి, హరినాథ్ రెడ్డి అంటే ఇదివరకు గోశాల ఇన్ఛార్జిగా ఉన్న హరినాథ్ రెడ్డి కలిసి రోడ్ల మీద పోయే ఆవుల్ని, రైతులు వదిలేసిన ఆవుల్ని తీసుకొని వచ్చి గోశాలలో పెట్టారు. ఆరోగ్యం బాగోలేని ఆవుల్ని కూడా తీసుకొచ్చి గోశాలలో పెట్టారు. అవి కొనుగోలు చేసిన ఆవులు కాదు అంటూ సాంబశివరావు భూమన కరుణాకర్ రెడ్డి మీద ఒక ఆరోపణ చేశారు. ఈ ఆరోపణ పైన భూమన కరుణాకర్ రెడ్డిని సంప్రదించినప్పుడు ఛాలెంజ్ చేస్తూ ఉన్నాం, ఇలాంటి వెధవ పనులు చిల్లర పనులు మేము ఎప్పుడూ చేయలేదు, అలాంటి నీచ సంస్కృతే కాదు, ఎక్కడైనా ప్రమాణం చేయడానికి మేము సిద్ధమని కూడా భూమన కరుణాకర్ రెడ్డి ఎదురు ఛాలెంజ్ చేశారు. దాంతోపాటు అయితే ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే రోడ్డు మీద వెళ్తున్న ఆవులు, రైతులు వదిలేసిన ఆవుల్ని తీసుకొచ్చారంటున్నారు. అది తీసుకొచ్చారో లేదో తెలీదు, మేమైతే పక్కాగా చేశామని భూమన కరుణాకర్ రెడ్డి చెప్తున్నారు. కాకపోతే ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే రోడ్డు మీద పోయే ఆవుల్ని, రైతులు వదిలేసిన ఆవుల్ని ఒకవేళ ఆదరిస్తే తప్పవుతుందా? అవి ఆవులు కాకుండా పోతాయా? ఆవులంటే డబ్బులు పెట్టి కొనుగోలు చేస్తేనే ఆవులా? రోడ్డు మీద ఏం ఆహారం లేకుండా బక్క చిక్కిపోయి రోడ్ల మీద తిరుగుతున్న ఆవుల్ని ఆదరిస్తే తప్పవుతుందా? రైతులు వదిలేసిన ఆవులకి మంచి జీవితం ఇస్తే తప్పవుతుందా అన్నది ఇక్కడి వైపు నుంచి ప్రశ్న. ఇది భూమన కరుణాకర్ రెడ్డి గారి ప్రశ్న కాదు, కానీ మన ప్రశ్న. ఎవరికైనా అనుమానం, ఎందుకంటే రోడ్డు మీద సరైన ఆహారం లేకుండా తిరుగుతున్న ఆవుల్ని తీసుకొని వచ్చి ఎవరైనా ఆదరిస్తే, టీటీడీ కాదు ఎవరు ఆదరించినా కూడా అది తప్పు అవుతుందా? అలాంటి ఆవుల్ని తీసుకురావడం, సరైన వైద్యం అందించడం తప్పు అవుతుందా? దీనికి కూడా ఆన్సర్ లేదు. మరి ఎలా, ఎందుకు చెప్తున్నారు అంటే రోడ్డు మీద పోయి ఆవుల్ని ఎవరు ఆదరించకూడదా? వాటికి ఆహారం పెట్టకూడదా? అనారోగ్యం వస్తే దానికి వైద్యం చేయకూడదా? భూమన కరుణాకర్ రెడ్డి గారు అయితే క్లియర్గా చెప్తున్నారు. సాంబశివరావు చెప్తున్నట్లు, టీవీ5 ఛానల్ చెప్తూ ఉన్నట్లు మేము అట్లాంటి పనులే చేయలేదు, అలాంటి నీచమైన పనులే చేయలేదు, అలాంటి అవసరం కూడా మాకు లేదు, దీనికి నిరూపించుకోవడానికి దేనికైనా మేము సిద్ధమని చెప్పారు. దాంతోపాటు సాంబశివరావు ఇంకా కొన్ని అంటే ఈ తీవ్రత 100కు పైగా ఆవులు చనిపోయాయి అన్న అంశం చాలా తీవ్ర ప్రభావం చూపుతూ ఉండడంతో ఎదురుదాడి అన్నట్టు భూమన కరుణాకర్ రెడ్డిని టార్గెట్గా చేసుకొని ఆయనే అన్ని విషయాలు బయట పెట్టారు. కాబట్టి ఆయన మీదకు మళ్ళీ
పులులు వస్తాయని కర్రలు తీసుకోమన్నారు. ఆ కర్రల కాంట్రాక్టర్ దగ్గర కూడా డబ్బులు తీసుకున్నారన్నారు. ఈ అంశాన్ని కూడా మనం భూమన కరుణాకర్ రెడ్డి గారి దగ్గర ప్రస్తావించినప్పుడు ఛాలెంజ్ చేశారు. ఏ విచారణకైనా సిద్ధం, కావాలంటే ఎక్కడైనా ప్రమాణం చేయడానికి కూడా సిద్ధమన్నారు. ఎర్రచంద్రం అమ్ముకోవడానికి, కల్తీ నెయ్యి కొనుగోలు చేయడానికి భూమన కరుణాకర్ రెడ్డి, వైవి సుబ్బారెడ్డి టీటీడీ బాధ్యతలు తీసుకున్నారని కూడా టీవీ5 సాంబశివరావు ఆరోపించారు. ఇది కూడా చేయాలంటే చేయాలి అన్న ఆరోపణలా ఉంది. ఎర్రచంద్రం అమ్ముకోవడం, కల్తీ నెయ్యి మీద అప్పట్లో కూడా ఏది కల్తీ నెయ్యి జరిగిందని చంద్రబాబు నాయుడు గారు ఆరోపణలు చేసినప్పుడు నారా లోకేష్ గారు వచ్చి దేవుడి మీద దమ్ముంటే వైసీపీ నేతలు వచ్చి ఇక్కడ ప్రమాణం చేయాలన్నారు. చేయలేదు, కల్తీ చేయలేదని. ఆ రోజే భూమన కరుణాకర్ రెడ్డి గారు తిరుమలకు వెళ్ళి ఆయన దైవ సన్నిధిలోనే ప్రమాణం చేశారు. ఆ తర్వాత అక్కడి నుండి ఇంకా సౌండే లేదు. ఆ రోజు నుండి మొత్తం డిఫెన్స్లో పడ్డారు. మళ్ళీ అదే ఛాలెంజ్ చేస్తున్నారు ఇప్పుడు టీవీ5 నుంచి సాంబశివరావు. టీవీ5 తరపున ధర్మాన్ని రక్షిద్దామని ఏనాడు, హిందూ ధర్మాన్ని రక్షించాలని ఏనాడు భూమన కరుణాకర్ రెడ్డి ప్రయత్నం చేయలేదు అని కూడా ఆయన ఆరోపించారు. నిజానికి కొన్ని వర్గాలు దూరం అవుతున్నాయన్న ఉద్దేశంతో దళిత వాడలకు కూడా శ్రీవారిని దగ్గర చేసిన వ్యక్తి, అలాంటి ప్రచార కార్యక్రమాలు నిర్వహించిన వ్యక్తి గతంలో టీటీడీ చైర్మన్గా ఉన్న భూమన కరుణాకర్ రెడ్డి. కానీ ఇది మాత్రం చాలా తీవ్రమైన అన్యాయమైన ఆరోపణ. ఆయన హిందూ ధర్మాన్ని రక్షించడానికి, వ్యాప్తి చేయడానికి పనిచేయలేదు అని చెప్పడం అన్నది చాలా ఒక విధంగా తప్పుడు ఆరోపణగానే దీన్ని చూడాలి. కరుణాకర్ రెడ్డి 1000 కోట్లు సంపాదించారు తిరుపతిలో, అందరికీ తెలుసు. ఏ గుడిలో అయినా ప్రమాణం చేస్తారేమో చెప్పండి అని టీవీ5 తరఫున సాంబశివరావు ఆ చర్చా కార్యక్రమం నిర్వహించిన సాంబశివరావు చెప్పారు. భూమన కరుణాకర్ రెడ్డి గారు చెప్తున్నారు, ఎస్, దీనిపైన ఏ గుడిలో అయినా ఎక్కడైనా ప్రమాణం చేయడానికి సిద్ధం. మేము దోచుకోలేదు, ఇవన్నీ తప్పుడు ఆరోపణలని మేము ఎక్కడైనా ప్రమాణం చేస్తాం, మేమే చేస్తాం ఫస్ట్. ఆ తర్వాత వీటన్నిటికీ కట్టుబడి ఉన్నారేమో వీళ్ళు ప్రమాణం చేస్తారా అని కూడా ఆయన సవాల్ చేస్తూ ఉన్నారు. భూమన కరుణాకర్ రెడ్డి అయితే టీవీ5 ఛానల్ చేసిన ఆరోపణలపై ఏ ప్రమాణం చేయడానికైనా, వాళ్ళు చెప్పినట్లే ఏ గుడి దగ్గరైనా ప్రమాణం చేయడానికి సిద్ధమని ఎదురు ఛాలెంజ్ చేశారు. ఇప్పుడు ఈ ఆరోపణలు చేసిన టీవీ ఛానల్ తరఫున బిఆర్ నాయుడు గారు ముందుకు వస్తారా, లేకుంటే సాంబశివరావు గారు ముందుకు వస్తారా, మరి ఎవరు ముందుకు వచ్చి భూమన కరుణాకర్ రెడ్డి సవాల్ని స్వీకరించి ఆయన నేను తప్పు చేయలేదని ప్రమాణం చేస్తే వీళ్ళంతా లేదు మా దగ్గర ఇవన్నీ మేము చేసిన ఆరోపణలన్నీ నిజాలు అని వీళ్ళల్లో ఎవరు ప్రమాణం చేస్తారు, ముందుకు వస్తారా? దాంతోపాటు శవాలు దొరకలేదు జగన్మోహన్ రెడ్డికి, గోమాత చనిపోతే దాన్ని రాజకీయం చేస్తారా అంటే సాంబశివరావు మాట, గోమాత చనిపోతే దాన్ని రాజకీయం చేస్తారా అంటే చనిపోయాయి అన్నది పరోక్షంగా వీళ్ళే అంగీకరిస్తున్నారు. దాంతోపాటు టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు కూడా ఈ అంశం పైన స్పందించారు. ఆయన స్పందన పైన మళ్ళీ భూమన కరుణాకర్ రెడ్డి కూడా ట్వీట్లోనే స్పందించారు. బిఆర్ నాయుడు గారి ట్వీట్ ఏంటంటే, సహజంగా తప్పని అనారోగ్యం, వృద్ధాప్యం, ప్రమాదాలు వంటి కారణాల వల్ల గోవులు మృతి జరిగితే ఆ అంశాన్ని రాజకీయంగా అబద్ధ ప్రచారానికి వాడుకోవడం అత్యంత అధర్మం అని బిఆర్ నాయుడు గారు ఒక ట్వీట్ చేశారు. అంటే ఆయన అంగీకరిస్తున్నారు ఆవులు చనిపోయాయి అని. కాకపోతే అవన్నీ సహజ కారణాలతో, వృద్ధాప్యంతో, ప్రమాదాలు వంటి కారణాల వల్ల కూడా చనిపోయాయని చెప్పారు. కానీ దీన్ని రాజకీయాలకు వాడుకోవడం అత్యంత అధర్మం అని కూడా బిఆర్ నాయుడు చెప్తున్నారు. కానీ కేవలం వయసు అయిపోయిన ఆవులే కాదు, చిన్న లేగదూడలు కూడా అక్కడ చనిపోయే ఫోటోలు ఉన్నాయి. ఈ ఫోటోలు టీటీడీ గోశాలలోనివే, ఈ మధ్యవే మేము నిరూపిస్తామని కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు భూమన కరుణాకర్ రెడ్డి చాలా సవాల్ చేసి మరీ చెప్తున్నారు. బిఆర్ నాయుడు చేసిన ఈ ట్వీట్ పైన భూమన కరుణాకర్ రెడ్డి కూడా స్పందించారు. టీటీడీ ఎస్వి గోశాలలో గత 3 నెలల్లో 100కు పైగా గోమాతలు ప్రాణాలు కోల్పోయాయనే నా ఆరోపణలను బలపరిచేలా టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు గారు ట్వీట్ చేయడాన్ని స్వాగతిస్తున్నాం. అంటే ఇందాక సహజంగా ప్రమాదాల వల్ల చనిపోయాయని చెప్పారు కదా, దాన్ని. నిన్న నేను మీడియా సమావేశంలో టీటీడీ ఎస్వి గోశాలలో గోమాతలు చనిపోయాయని వాస్తవాలు చెబితే ఇదంతా అబద్ధమని టీటీడీ ఖండించింది. ఫేక్ ప్రచారం నమ్మొద్దని భక్తులకు టీటీడీ పిలుపునిచ్చింది. సమయం గడిచే కొద్దీ నిజాలు బయట పడుతుండడంతో చివరకు బిఆర్ నాయుడు గారు అనివార్యంగా నిజాన్ని అంగీకరించారు. రాజకీయంగా నా ఆరోపణలు రుచించకపోయినా కనీసం కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి అంటే భయమో భక్తో కారణం ఏదైనా గోవులు మృతి చెందాయని టీటీడీ చైర్మన్ అంగీకరించడం హిందువుల నిరసన సాధించిన విజయంగా భావిస్తున్నారు. ఇదే సందర్భంలో హిందూ సమాజానికి ఆయన క్షమాపణ చెప్పాలని కూడా డిమాండ్ చేస్తున్నానని కూడా భూమన కరుణాకర్ రెడ్డి తన ట్వీట్లో చెప్పారు. సో ఇప్పుడు ప్రభుత్వం కావచ్చు, టీటీడీ కావచ్చు, చిత్తశుద్ధి ఉంటే అప్పట్లో ఇట్లా జరిగింది, దాంట్లో ఇలా జరిగింది అని ఇతర విషయాలు జోలికి వెళ్లకుండా 100కు పైగా ఆవులు చనిపోయాయని ఫోటోలతో సహా భూమన కరుణాకర్ రెడ్డి వాటిని బయటపెట్టిన నేపథ్యంలో దానిపైన స్పెసిఫిక్గా దానిపైన దర్యాప్తు చేసి
నిజానిజాలు అందరినీ తీసుకెళ్లి మరి అక్కడ ఏంటి పరిస్థితి, భూమన కరుణాకర్ రెడ్డి గారు విడుదల చేసిన ఫోటోలు టీటీడీ గోశాలకు సంబంధించినవి కావు అని నిరూపించే దిశగా టీటీడీ ప్రయత్నాలు చేయాలి. కానీ అలా ప్రయత్నాలు చేయకుండా తన మీడియా బలంతో ఎప్పటిలాగే లేనిపోని ఆరోపణలతోనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీదకి ఎదురుదాడి చేయడానికే టీటీడీ చైర్మన్కి సంబంధించిన టీవీ ఛానల్, తెలుగుదేశం పార్టీకి సంబంధించిన అనుబంధ టీవీ ఛానళ్ళన్నీ ఆ పనిలోనే ఉన్నాయి. అంటే ఈ విషయాన్ని అంగీకరిస్తూనే ఒకవైపు ఆవులు గోమాతలు మృతి చెందాయని, కానీ దాన్ని ప్రశ్నించడానికి ఎవరు వీల్లేదు అంటూ ఇలా ప్రశ్నించిన వాళ్ళందరినీ మళ్ళీ హిందూ వ్యతిరేకులు అని కూడా చిత్రీకరించే ఒక ప్రయత్నాన్ని కూడా మొదలుపెట్టారు. అంటే ఇక తిరుమలలో ఏం జరిగినా కానీ ఎవరు మాట్లాడకూడదు. ఈ రాష్ట్రంలో అయితే అన్ని రాజకీయ పక్షాలు తెలుగుదేశం పార్టీ వైపే ఉన్నాయి, ఒక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. వాళ్ళు ప్రశ్నిస్తే వాళ్ళని మళ్ళీ హిందువులకు వ్యతిరేకంగా ఇలా ఒక చిత్రీకరించే ప్రయత్నాన్ని మొదలు పెడుతున్నట్టుగా ఉంది. కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఈ టీవీ ఛానళ్ళు మాత్రం కొండ మీదకి చివరకు చిన్న గుట్కా ప్యాకెట్ వెళ్ళినా సరే అమ్మో నాశనం చేసేస్తున్నారు తిరుమలని అంటూ ప్రచారం చేశారు. ఎక్కడో వెబ్సైట్లో టైప్ చేస్తున్నప్పుడు సెర్చ్ ఇంజన్లో ఏదో యేసు అనే పదం వచ్చిందని చెప్పి దాని మీద ఒక రోజంతా పెద్ద బ్యానర్ ఐటమ్ పెట్టి మొత్తం నాశనం చేసేస్తున్నారంటూ కూడా కథనాలు ప్రచారం చేశారు. కానీ ఇన్ని ఆవులు చనిపోతున్నాయి, కొండ మీదకి గుడి వద్ద వరకు చెప్పులు వేసుకొని వెళ్తున్నారు, మద్యం బాటలు వెళ్తున్నాయి, కొండ మీద బెల్ట్ షాపులు ఓపెన్ చేశారు, బిర్యానీ ప్యాకెట్లు వెళ్తున్నాయి, భక్తులు కొట్టుకుంటున్నారు, ఇన్ని జరుగుతూ ఉంటే వీటిపైన ప్రశ్నించవద్దు అన్నట్టుగానే ప్రస్తుతం ఈ కూటమి ప్రభుత్వం టీటీడీ పెద్దల ఆలోచన ధోరణి ఉంది.